ఈరోజు మన టాపిక్ వచ్చేసి పార్ట్స్ ఆఫ్ స్పీచ్. పార్ట్స్ ఆఫ్ స్పీచ్. వర్డ్స్ ఆర్ డివైడెడ్ ఇంటూ డిఫరెంట్ క్లాసెస్ అకార్డింగ్ టు ద వర్క్ అండ్ నేచర్ దే డూ ఇన్ ద సెంటెన్స్. దే ఆర్ కాల్డ్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్. ఒక సెంటెన్స్లో మన వర్క్ని బట్టి దాని నేచర్ బట్టి ఆ వర్డ్స్ అనేది డివైడ్ అవుతాయి. దాన్నే మనం పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అంటాం. పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అనేది 8 ఉంటాయి. అవి ఏంటంటే నౌన్, ప్రొనౌన్, వర్బ్, యాడ్జెక్టివ్, యాడ్వర్బ్, ప్రిపోజిషన్, కంజంక్షన్ అండ్ ఇంటర్జంక్షన్. ఇప్పుడు ఫస్ట్ మనం నౌన్ చూద్దాం. నౌన్. నౌన్ ఈజ్ ఏ నేమింగ్ వర్డ్. ఇట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ఏ పర్సన్, ప్లేస్, యానిమల్స్ ఆర్ థింగ్. నౌన్ అంటే ఏంటంటే ఒక నేమింగ్ వర్డ్. అది మనం ఒక పర్సన్ కన్నా, ప్లేస్ కన్నా, యానిమల్స్ కన్నా, థింగ్ కన్నా మనం ఇవ్వచ్చు. దాన్ని మనం నౌన్ అంటాం. పర్సన్ వచ్చి ఎగ్జాంపుల్ వచ్చి రాము, గీత, నళిని, రవి, లక్ష్మి ఎక్సెట్రా. ప్లేస్ వచ్చి ఏలూరు, జార్జి, వైజాగ్ ఎక్సెట్రా. యానిమల్స్ వచ్చి లయన్, టైగర్, పికాక్ ఎక్సెట్రా. థింగ్స్ వచ్చి పెన్, చైర్, టేబుల్ ఎక్సెట్రా. నౌన్స్ ఆర్ డివైడెడ్ ఇంటూ 2 kinds. నౌన్స్ అనేది 2 kinds కింద డివైడ్ అయ్యాయండి. అవి ఏంటంటే కాంక్రీట్ నౌన్స్ అండ్ అబ్స్ట్రాక్ట్ నౌన్స్. ఇప్పుడు మనం వీటికి ఎగ్జాంపుల్ చూద్దామండి. మెజరబిలిటీ, టచబిలిటీ, విజిబిలిటీ ఇవి అండి. ఇవి అబ్స్ట్రాక్ట్ నౌన్లోకి వెళ్తాయా, కాంక్రీట్ నౌన్లోకి వెళ్తాయి మనం చూద్దామండి. మెజరబిలిటీ వచ్చి కాంక్రీట్ నౌన్ అండి. టచబిలిటీ వచ్చి కాంక్రీట్ నౌన్ అండి. విజిబిలిటీ వచ్చి కాంక్రీట్ నౌన్. అబ్స్ట్రాక్ట్ నౌన్ అంటే మనం వాటిని టచ్ చేయలేమండి. ఓన్లీ వీ కెన్ ఫీల్ ఇట్. వాటిని అబ్స్ట్రాక్ట్ నౌన్స్ అని అంటాము. కాంక్రీట్ నౌన్స్ అంటే మనం దాన్ని టచ్ చేయొచ్చు, టేస్ట్ చేయొచ్చు. దాన్ని కాంక్రీట్ నౌన్స్ అంటామండి. ఇక్కడ ఎగ్జాంపుల్స్ చూడండి. పెన్, చైర్, ఇంటెలిజెంట్, డిఫికల్టీ ఉందండి. వీటి అబ్స్ట్రాక్ట్ నౌన్స్, కాంక్రీట్ నౌన్స్ మనం చూద్దామండి. ఇప్పుడు పెన్, చైర్ కాంక్రీట్ నౌన్స్ అండి. ఇంటెలిజెంట్ అండ్ డిఫికల్టీ వచ్చి అబ్స్ట్రాక్ట్ నౌన్స్ అండి. మనం ఇంటెలిజెంట్ని, డిఫికల్టీ మనం టచ్ చేయలేమండి. అందువల్ల అవి అబ్స్ట్రాక్ట్ నౌన్స్ అయిందండి. కాంక్రీట్ నౌన్స్ హ్యాస్ బీన్ డివైడెడ్ ఇంటూ 4 kinds. మళ్ళీ కాంక్రీట్ నౌన్ వచ్చేసి 4 types కింద డివైడ్ అయ్యిద్దండి. అవి వచ్చేసి ప్రాపర్ నౌన్, కామన్ నౌన్, కలెక్టివ్ నౌన్ అండ్ మెటీరియల్ నౌన్. నౌన్, అబ్స్ట్రాక్ట్ నౌన్, కాంక్రీట్ నౌన్ అండి. కాంక్రీట్లో మళ్ళీ 4 types ఉంటాయండి. ప్రాపర్, కామన్, కలెక్టివ్ అండ్ మెటీరియల్. ఇప్పుడు మనం ప్రాపర్ నౌన్ చూద్దామండి. ప్రాపర్ నౌన్ మీన్స్ పర్టికులర్ ఆర్ స్పెసిఫిక్ నేమ్. పర్టికులర్ కానీ స్పెసిఫిక్ నేమ్ కానీ ఉంటే దాన్ని మనం ప్రాపర్ నౌన్ అంటామండి. ఎగ్జాంపుల్ వచ్చి రవి, గీత, నళిని, పవన్, హేమంత్, సతీష్. ప్లేసెస్కి ఎగ్జాంపుల్స్ వచ్చి హైదరాబాద్, బారంపేట, జార్జి, వైజాగ్ ఎక్సెట్రా. నోట్ చూడండి. ప్రాపర్ నౌన్ ఆల్వేస్ బిగిన్ విత్ క్యాపిటల్ లెటర్. ఎప్పుడు ప్రాపర్ నౌన్ అనేది క్యాపిటల్ లెటర్తో స్టార్ట్ అయ్యిద్దండి. కామన్ నౌన్. గ్రూప్ ఆఫ్ ప్రాపర్ నౌన్స్ ఆర్ కాల్డ్ కామన్ నౌన్స్. గ్రూప్ ఆఫ్ ప్రాపర్ నౌన్స్ని కామన్ నౌన్ అంటామండి. ఎగ్జాంపుల్స్ వచ్చి గర్ల్స్ ఆర్ గర్ల్, బాయ్స్ ఆర్ బాయ్. ఎగ్జాంపుల్ చూడండి. గర్ల్స్ ఆర్ గర్ల్కి ఎగ్జాంపుల్ సీత, గీత, వీణ, వాణి, నళిని. బాయ్ ఆర్ బాయ్స్కి రాజు, సోము, శ్రేణు, రవి, రాజేష్. ఇక్కడ మనకి ప్రాపర్ నౌన్కి కామన్ నౌన్కి డిఫరెన్స్ చూద్దామండి. ఇప్పుడు ప్రాపర్ నౌన్ అంటే పర్టిక్యులర్ నౌన్ రవి. ఇక్కడ బాయ్స్ ఆర్ బాయ్లో చూడండి రాజు, సోము, శ్రేణు, రవి, రాజేష్ అంటే వాళ్ళందరూ బాయ్స్. అది కామన్ నౌన్ అండి. ఇక్కడ రవి అనే వాడు నేమ్, సో అది ప్రాపర్ నౌన్ అండి. ప్లేస్ ఆర్ ప్లేసెస్కి ఎగ్జాంపుల్ చూద్దామండి. జార్జి, ఏలూరు, విజయవాడ ఎక్సెట్రా. ఇప్పుడు మనం కలెక్టివ్ నౌన్ చూద్దామండి. నేమ్స్ ఆఫ్ కలెక్షన్ ఆఫ్ పర్సన్స్, ప్లేసెస్, యానిమల్స్ ఆర్ థింగ్స్. వాటిని మనం కలెక్టివ్ నౌన్ అంటామండి. ఎగ్జాంపుల్స్ వచ్చి ఏ బంచ్ ఆఫ్ ఫ్లవర్స్, ఏ క్రౌడ్ ఆఫ్ పీపుల్, ఏ హెర్డ్ ఆఫ్ షీప్స్, ఏ ఫ్లాక్ ఆఫ్ బర్డ్స్, ఏ స్క్వాడ్రన్ ఆఫ్ ఏరోప్లైన్స్. ఇక్కడ చూసారండి. ఫ్లవర్స్ అంటే చాలా ఫ్లవర్స్ ఉన్నాయి. వాటిని మనం ఎలా పిలవాలంటే ఏ బంచ్ ఆఫ్ ఫ్లవర్స్. సమ్ అదర్ కలెక్టివ్ నౌన్స్ చూడండి. మాబ్, టీమ్, జ్యూరీ, నేషన్, పార్లమెంట్, కమిటీ. ఇవి కలెక్టివ్ నౌన్స్ యొక్క ఎగ్జాంపుల్స్ అండి. మెటీరియల్ నౌన్. నేమ్స్ ఆఫ్ మెటీరియల్ ఆర్ సబ్స్టెన్స్ అవుట్ ఆఫ్ విచ్ థింగ్స్ ఆర్ మేడ్. దాన్ని మెటీరియల్ నౌన్ అంటామండి. ఎగ్జాంపుల్ వచ్చి గోల్డ్, సిల్వర్, కాపర్, ఐరన్, వుడ్, సిమెంట్, శాండ్, వాటర్, ఆయిల్, మిల్క్ ఎక్సెట్రా. నౌన్స్ ఆర్ క్లాసిఫైడ్ యాజ్ కౌంటబుల్ అండ్ అన్కౌంటబుల్ నౌన్స్. నౌన్స్ అనేది కౌంటబుల్ నౌన్, అన్కౌంటబుల్ నౌన్స్ కింద డివైడ్ అయినాయండి. కౌంటబుల్ నౌన్స్ అంటే మనం కౌంట్ చేయగలమండి. అన్కౌంటబుల్ మనం కౌంట్ చేయలేం. ఎగ్జాంపుల్ కౌంటబుల్ నౌన్స్కి కార్స్, సైకిల్స్, పెన్, పెన్సిల్స్, బాయ్స్, గర్ల్స్ ఎక్సెట్రా. ఇవన్నీ మనం కౌంట్ చేయగలమండి. అన్కౌంటబుల్ నౌన్స్కి ఎగ్జాంపుల్ వచ్చి వాటర్, రెయిన్, రైస్, మిల్క్, శాండ్, సాల్ట్ ఎక్సెట్రా. ఇప్పుడు వాటర్ని మనం కౌంట్ చేయలేమండి. రైన్ కూడా కౌంట్ చేయలేం, రైస్ని కూడా కౌంట్ చేయలేం, మిల్క్ని కూడా కౌంట్ చేయలేం. సో ఇవన్నీ ఎగ్జాంపుల్స్ ఆఫ్ అన్కౌంటబుల్ నౌన్స్ అండి.
నోట్ చూడండి, ఆల్ గ్యాసెస్ అండ్ లిక్విడ్స్ ఆర్ అన్కౌంటబుల్ నౌన్స్ అండి. నో ఆర్టికల్స్ ఆర్ యూజ్ బిఫోర్ అన్కౌంటబుల్ నౌన్స్. అన్కౌంటబుల్ నౌన్స్ ముందు ఏ ఆర్టికల్ యూజ్ చేయకూడదండి ఇన్ జనరల్ సెన్స్, బట్ దా ఈజ్ యూజ్ ఇన్ ఏ పర్టికులర్ సెన్స్. కానీ పర్టికులర్ అయితే మనం దా యూజ్ చేయొచ్చండి. జనరల్ సెన్స్లో అయితే మనం ఆర్టికల్ యూజ్ చేయకూడదండి. నోట్ 3 చూడండి, నో ఎస్ ఈజ్ యాడెడ్ టు ప్లూరల్. ప్లూరల్కి మనం ఎస్ అనేది యాడ్ చేయకూడదండి. ప్రనౌన్. ప్రనౌన్ ఈజ్ ఏ వర్డ్ యూజ్డ్ ఇన్స్టెడ్ ఆఫ్ ఏ నౌన్ టు అవాయిడ్ రిపిటేషన్ ఈజ్ కాల్డ్ ప్రనౌన్. మనం నౌన్కి బదులుగా యూజ్ చేసేదే ప్రనౌన్ అని అంటామండి. ఎగ్జాంపుల్ వచ్చి సీత బాట్ ఏ న్యూ కార్, షీ వెన్ ఏ లాంగ్ రైడ్ ఆన్ ఇట్. ఇక్కడ సీత అనేది నౌన్ అండి, షీ వచ్చి ప్రనౌన్ అండి. అస్తమానం సీత అనలేక మనం షీ అనేది యూజ్ చేస్తామండి, అందువల్ల షీ అనేది ఇక్కడ ప్రనౌన్ అయ్యిద్దండి. కార్ వచ్చి నౌన్, ఇట్ వచ్చి ప్రనౌన్ అండి. కైండ్స్ ఆఫ్ ప్రనౌన్స్: పర్సనల్ ప్రనౌన్, పొసెసివ్ ప్రనౌన్, రిఫ్లెక్సివ్ ప్రనౌన్, ఎంఫాటిక్ ప్రనౌన్, డెమోన్స్ట్రేటివ్ ప్రనౌన్, ఇండిఫినైట్ ప్రనౌన్, డిస్ట్రిబ్యూటివ్ ప్రనౌన్, రిలేటివ్ ప్రనౌన్, ఇంటరోగేటివ్ ప్రనౌన్, రెసిప్రోకల్ ప్రనౌన్, ప్రనౌన్ నెంబర్. ఇవి టైప్స్ ఆఫ్ ప్రనౌన్స్ అండి. ఫస్ట్ మనం పర్సనల్ ప్రనౌన్ చూద్దామండి. పర్సనల్ ప్రనౌన్ ఆర్ యూజ్డ్ ఫర్ పర్సన్స్. ఇది పర్సన్స్ మనం యూజ్ చేస్తామండి. ఎగ్జాంపుల్ వచ్చి ఐ, వి, యూ, షీ, హీ, ఇట్. ఇవి పర్సనల్ ప్రనౌన్స్ అండి. నోట్, ద పర్సనల్ ప్రనౌన్స్ హ్యావ్ కేస్ ఫార్మ్స్. నోట్ 2 చూడండి, ద పర్సనల్ ప్రనౌన్ హ్యాస్ జెండర్ ఫార్మ్స్. జెండర్ ఫార్మ్స్, కేస్ ఫార్మ్స్ ఉన్నాయండి. ఫస్ట్ పర్సన్కి, సెకండ్ పర్సన్కి, థర్డ్ పర్సన్కి సింగులర్ ఆబ్జెక్ట్, ప్లూరల్ ఆబ్జెక్ట్ చూద్దామండి. ఫస్ట్ పర్సన్కి సింగులర్ వచ్చి ఐ అండి, ఆబ్జెక్ట్ వచ్చి మీ అండి. సెకండ్ పర్సన్ సింగులర్ వచ్చి యూ అండి, ఆబ్జెక్ట్ వచ్చి యూ అండి. థర్డ్ పర్సన్ హీ, షీ, ఇట్ సింగులర్ అండి, ఆబ్జెక్ట్ వచ్చి హిమ్ ఆర్ హర్ ఆర్ ఇట్. ఫస్ట్ పర్సన్ ప్లూరల్ వచ్చి వి అండి, ఆబ్జెక్ట్ వచ్చి అస్ అండి. సెకండ్ పర్సన్ ప్లూరల్ వచ్చి యూ అండి, ఆబ్జెక్ట్ వచ్చి యూ అండి. థర్డ్ పర్సన్ ప్లూరల్ వచ్చి దే అండి, ఆబ్జెక్టివ్ ఫామ్ వచ్చి దమ్ అండి. పొసెసివ్ ప్రనౌన్: ఐకి వి, యూ, హీ, షీ, ఇట్ అండి. ఐకి వచ్చి మైన్ అనేది ప్రనౌన్ అండి, వీకి అవర్స్ అనేది, యూకి యువర్స్, హీకి హిస్, షీకి హర్స్, ఇట్కి ఇట్స్, దేకి దేస్. ఇవనేవి ప్రనౌన్స్ అండి. వాటికి యాడ్జెక్టివ్ ఫామ్స్ వచ్చి ఐకి మై అండి, వీకి అవర్ అండి, యూకి యువర్, హీకి హిజ్, షీకి హర్, ఇట్ ఇట్స్, దేకి దేర్. ఇవి యాడ్జెక్టివ్ ఫామ్స్ అండి. నోట్, దెర్ ఈస్ నో అపోస్ట్రఫీ ఫర్ పర్సనల్ ప్రనౌన్ ఇన్ పొసెసివ్ కేస్. పొసెసివ్ కేస్లో అపోస్ట్రఫీ అనేది యూజ్ చేయకూడదండి పర్సనల్ ప్రనౌన్కి. ఎగ్జాంపుల్ యువర్స్కి అపోస్ట్రఫీ పెడతాము, అది పెట్టకూడదండి, యువర్స్ అనే రాయాలండి. అక్కడ టేబుల్ చూడండి, సబ్జెక్ట్లు వచ్చి ఐ, యూ, వి, హీ, షీ, ఇట్, దేకి సబ్జెక్ట్కి యొక్క ఆబ్జెక్ట్స్, యాడ్జెక్టివ్ ఫామ్స్, పొసెస్ ఫామ్స్ అండ్ రిఫ్లెక్టివ్ ఫామ్స్. ఇక్కడ పొసెస్ అంటే ప్రనౌన్స్ అండి. కింద చూడండి, మైకి మై, అవర్, యువర్, దే, హర్కి నౌన్ వస్తే దాన్ని యాడ్జెక్టివ్ వచ్చిందండి. ఎగ్జాంపుల్ చూడండి, ఇట్ ఈజ్ మై మొబైల్. ఇట్ అనేది ప్రనౌన్ అండి, మై వచ్చి యాడ్జెక్టివ్ అండి, మొబైల్ వచ్చి నౌన్ అండి. మై అనేది మై అంటే నౌన్ ముందు మై కానీ, అవర్ కానీ, యువర్ కానీ, దే కానీ, హర్ కానీ ఉంటే అది యాడ్జెక్టివ్ అయిపోద్దండి. దిస్ ఈజ్ హిస్ కార్. కార్ అనేది నౌన్ అండి, సో హిజ్ అనేది యాడ్జెక్టివ్ అయిపోద్దండి. దీస్ ల్యాండ్స్ ఆర్ దేర్ ప్రాపర్టీ. ప్రాపర్టీ అనేది నౌన్ అండి, దేర్ వచ్చి యాడ్జెక్టివ్ అయిద్దండి, దీస్ వచ్చి ప్రనౌన్ అయిద్దండి. రిఫ్లెక్సివ్ ప్రనౌన్: when the action done by the subject turns back upon the subject is called reflexive pronoun. రిఫ్లెక్సివ్ ప్రనౌన్ అంటే ఏంటంటే, ఒక యాక్షన్ సబ్జెక్ట్ చేసిందండి, మళ్ళీ అది సబ్జెక్ట్ మీద రిఫ్లెక్ట్ అయితే దాన్ని రిఫ్లెక్సివ్ ప్రనౌన్ అంటారండి. ఎగ్జాంపుల్ వచ్చి ఐ హర్ట్ మై సెల్ఫ్. నేనే సబ్జెక్ట్, అక్కడ రిఫ్లెక్ట్ అయింది కూడా నాకే అయిందండి, సో అది రిఫ్లెక్టివ్ ప్రనౌన్ అయిద్దండి. వీ హర్ట్ అవర్ సెల్ఫ్స్. ఇవి ఎగ్జాంపుల్స్ అండి. ఐకి రిఫ్లెక్టివ్ ప్రనౌన్ వచ్చి మై సెల్ఫ్ అండి, వీకి అవర్ సెల్ఫ్, యూకి యువర్ సెల్ఫ్ ఆర్ యువర్ సెల్ఫ్, హీకి హిమ్ సెల్ఫ్ అండి, షీకి హర్ సెల్ఫ్ అండి, ఇట్కి ఇట్ సెల్ఫ్ అండి, దేకి దెమ్ సెల్ఫ్ ఆర్ దే సెల్ఫ్స్ అండి.
emphatic pronoun. The emphatic pronouns are used for the sake of emphasis. అంటే మనం స్ట్రెస్ వచ్చినప్పుడు మనం ఈ ప్రొనౌన్స్ని యూస్ చేస్తామండి. ఎగ్జాంపుల్ వచ్చి ఐ హర్ట్ మై సెల్ఫ్ వచ్చి రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ అండి. హీ హిమ్సెల్ఫ్ హర్ట్, హిమ్సెల్ఫ్ వచ్చి ఎంఫాటిక్ అండి. ఇక్కడ చూసారండి సేమ్ సెంటెన్స్, కాకపోతే మై సెల్ఫ్ వచ్చి ఇక్కడ లాస్ట్ వచ్చింది, ఇక్కడ మిడిల్ వచ్చింది. ఐ హర్ట్ మై సెల్ఫ్ అంటే అక్కడ సబ్జెక్టు నేను, అది రిఫ్లెక్ట్ అయింది నా మీద, కాబట్టి రిఫ్లెక్టివ్ ప్రొనౌన్ అండి. హీ హిమ్సెల్ఫ్ హర్ట్, ఇక్కడ హిమ్సెల్ఫ్ అనేది ఎంఫాటిక్ వచ్చిందండి. నెక్స్ట్ డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్ టు షో క్లియర్లీ. ఎగ్జాంపుల్ వచ్చి దిస్, దట్, దీస్, సచ్, దోస్ ఆర్ డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్స్ అండి. దిస్, దట్కి, దీస్కి, సచ్కి హెల్పింగ్ వర్బ్ అట్లా యాడ్ అవుతుంది, దాన్ని డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్ అంటామండి. దిస్, దట్, దీస్, సచ్కి నౌన్ యాడ్ చేస్తే డెమాన్స్ట్రేటివ్ యాడ్జెటివ్ అంటామండి. ఎగ్జాంపుల్ దిస్ ఈజ్ ఏ బుక్, దిస్ అనేది డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్ అండి, ఎందుకంటే ఈజ్ అనేది హెల్పింగ్ వర్బ్ కాబట్టి అది డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్ అయింది. దిస్ బుక్ ఈజ్ మైన్, దిస్ అనేది డెమాన్స్ట్రేటివ్ యాడ్జెటివ్ అండి, ఎందుకంటే బుక్ అనేది నౌన్ కాబట్టి దిస్ అనేది డెమాన్స్ట్రేటివ్ యాడ్జెటివ్. Distributive pronouns. Each, either, neither, everybody are distributive pronouns. Each, either, neither, everybody distributive pronouns అని అంటామండి. ఇట్ రిఫర్స్ టు ద పర్సన్ ఆర్ థింగ్స్. అవి పర్సన్ కానీ థింగ్స్ కానీ రిఫర్ అవుద్దండి. ఎందువల్ల అంటే ఇండివిజువల్, దట్ ఈస్ వన్ ఎట్ దట్ టైం, ఆ టైంకి ఇండివిజువల్గా చెప్పడానికి మనం ఇవి యూస్ చేస్తామండి. ఆ రీజన్ వల్ల అవి ఎప్పుడు సింగులర్ వర్బ్ని ఫాలో అవుద్దండి. ఎగ్జాంపుల్ వచ్చి ఇక్కడ కింద చూడండి, ఈచ్, ఎవ్రీ, వన్ ఇన్ మెనీ అంటే చాలామంది ఉన్నారండి, దాంట్లో ఒక్కళ్ళని చెప్పడానికి ఈచ్, ఎవ్రీ అనేది చెప్తామండి. ఐదర్ వచ్చి ద వన్ ఆర్ ద అదర్ ఆఫ్ టూ. ఈ మనం ఐదర్ని ఎలా చెప్తామంటే నువ్వు కానీ లేకపోతే వాళ్ళు కానీ అని చెప్పడానికి మనం ఐదర్ యూస్. నైదర్ వచ్చేసి నాట్ ద వన్ ఆర్ ద అదర్ ఆఫ్ టూ. నైదర్ వచ్చి నువ్వు కాదు వాళ్ళిద్దరిలో ఎవరు కాదని చెప్పడానికి నైదర్ యూస్ చేస్తామండి. నోట్ చూడండి, వి యూస్ ఐదర్ అండ్ నైదర్ టు టెల్ అబౌట్ టూ పర్సన్ ఆర్ టూ ప్లేసెస్ మోర్ దాన్ టూ పర్సన్ ఆర్ ప్లేసెస్. మన ఐదర్ని నైదర్ని టూ పర్సన్స్ కానీ టూ ప్లేసెస్ మోర్ దాన్ టూ పర్సన్ ఆర్ ప్లేస్. హ్యావ్ టు యూజ్ ఎనీ, నో వన్, నన్, ఎనీ వన్. ఎగ్జాంపుల్ చూడండి, ఐదర్ ఆఫ్ యూ కెన్ గో, ఈచ్ బాయ్స్ ఈజ్ గుడ్ ఎట్ ఇంగ్లీష్. Indefinite pronoun. It refers person, places or things in indefinite sense. They don't refer particular person, place or things. None, all, some, nobody, many, few, any, somebody are indefinite pronouns అండి. ఎగ్జాంపుల్ చూడండి, somebody was stolen my purse. somebody వచ్చి indefinite person అండి, pronoun అండి, indefinite pronoun అండి. all were selected, all వచ్చి indefinite pronoun అండి. one must respect one's parent. one వచ్చి indefinite pronoun అండి. some are born great or relates to earlier noun or pronoun. earlier noun కానీ pronoun కానీ రిఫర్ చేసేది మన రిలేటివ్ pronoun అండి. మోర్ ఓవర్ ఇట్ ఫంక్షన్ యాజ్ కంజంక్షన్, అది కంజంక్షన్ కింద కూడా యూజ్ అవుతుందండి టూ సెంటెన్స్ని చెప్పడానికి. హూ, విచ్, హూస్, దట్ ఆర్ రిలేటివ్ ప్రొనౌన్స్ అండి. హూ రిఫర్స్ టు పర్సన్ అండి, విచ్ రిఫర్స్ టు థింగ్స్ అండి, దట్ రిఫర్స్ టు థింగ్స్ అండి. సమ్ టైమ్స్ మోడిఫై పర్సన్స్ ఆల్సో. విచ్, దట్ అనేది ఒక్కోసారి పర్సన్స్ కూడా చెప్పిద్దండి. ఎగ్జాంపుల్ చూడండి, షీ ఈజ్ ఏ గ్రేట్, హూ సెక్యూర్డ్ ఏ ఫస్ట్ ర్యాంక్. హూ అనేది రిలేటివ్ ప్రొనౌన్ అండి. ద బాయ్స్ హూస్ బుక్స్ వర్ లాస్ట్. హూస్ వచ్చి రిలేటివ్ ప్రొనౌన్ అండి. ఇంటరోగేటివ్ ప్రొనౌన్స్ చూద్దామండి. వాట్, హూ, విచ్, హూమ్ ఎక్సెట్రా ఇవి ఇంటరోగేటివ్ ప్రొనౌన్స్ అండి. ఎగ్జాంపుల్ చూద్దామండి. హూ ఆర్ యూ, హూ వచ్చి ఇంటరోగేటివ్ ప్రొనౌన్ అండి. వాట్ ఆర్ యూ డూయింగ్, వాట్ కూడా ఇంటరోగేటివ్ ప్రొనౌన్ అండి. హూస్ ఈజ్ దిస్ బుక్, హూస్ కూడా ఇంటరోగేటివ్ ప్రొనౌన్ అండి. హూస్ బుక్ ఈజ్ దిస్, ఇది కూడా ఇంటరోగేటివ్ యాడ్జెటివ్ అండి, ఎందువల్ల ఇక్కడ బుక్ అనేది నౌన్ అండి. సో హూస్ పక్కన నౌన్ వచ్చింది కాబట్టి ఇంటరోగేటివ్ యాడ్జెటివ్ అండి. ఈజ్ అనేది అక్కడ హెల్పింగ్ వర్బ్ కాబట్టి అది ప్రొనౌన్ అయిందండి. రెసిప్రోకల్ ప్రొనౌన్ చూడండి. రెసిప్రోకల్ మీన్స్ మ్యూచువల్. ఈచ్ అదర్, వన్ అనదర్ ఆర్ రెసిప్రోకల్ ప్రొనౌన్స్ అని అంటామండి. ఈచ్ అదర్ రిఫర్స్ టూ పర్సన్ ఆర్ థింగ్స్. వన్ అనదర్ రిఫర్స్ మోర్ దాన్ టూ పర్సన్ ఆర్ థింగ్స్.
ఎగ్జాంపుల్ చూడండి, ద టూ సిస్టర్స్ quarreled ఈచ్ అదర్, ద టూ బ్రదర్స్ హెల్ప్డ్ ఈచ్ అదర్, ద స్టూడెంట్స్ ఆఫ్ దిస్ కాలేజ్ హెల్ప్డ్ వన్ అనదర్. ఇవి ఎగ్జాంపుల్స్ అండి. ప్రొనౌన్ నెంబర్ అంటే ఏం లేదండి, వన్, సమ్, ఫ్యూ, ఆల్. ఇవి వచ్చినప్పుడు మనం ప్రొనౌన్ నెంబర్ అంటామండి. ఎగ్జాంపుల్ వచ్చి ఆల్ ఆఫ్ యూ మస్ట్ రీడ్ ఇంగ్లీష్ నావెల్స్. ఆల్ వచ్చి ప్రొనౌన్ నెంబర్ అండి. ఇక్కడ ఆల్ అంటే అందరూ, సో ఇక్కడ అందరినీ, నెంబర్ అంటే మనకు కౌంట్ అండి. ఆల్ అంటే అందరూ, సమ్ అంటే కొంతమంది, వన్ అంటే ఒకళ్ళు, ఫ్యూ అంటే ఫ్యూ పీపుల్ అంటాం కదండి. ఇవన్నీ ప్రొనౌన్ నెంబర్స్ అండి. ప్రొనౌన్ నెంబర్ గురించి చెప్పడానికి అంతగా ఏమి ఉండదండి, జస్ట్ ఒక నెంబర్ అండి.